Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఏప్రిల్ వచ్చింది అంటే చాలామంది పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి, లేదంటే ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. దాంతోపాటు బ్రిడ్జ్ కోర్స్ అని, హాఫ్ డే స్కూల్స్ అని పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో ఏమేం కేర్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఫ్యూ లైన్స్ ఈ వీడియోలో షేర్ చేస్తా. బిఫోర్ దాట్ నేను త్యాగరాజ కీర్తనలు వింటున్న ప్రియా సిస్టర్స్వి. అది చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ప్లే చేస్తాను, వినండి. వాళ్ళు చాలా యంగ్ ఏజ్లో 94లో అనమాట ఈ కచేరీ చేశారు. మార్నింగ్ వాషింగ్ మిషన్ లోడ్ చేసి ఆన్ చేస్తున్నాను. అంటే రాత్రి మర్చిపోయాను అనమాట చేయటం. ఇది యాక్చువల్లీ ప్రీవియస్ డే జాబ్. సండే కదా బద్దకిచ్చేసా. సో మార్నింగ్ వేస్తుంటే ఒకటి గుర్తొచ్చింది. హ్యాపీ ప్లానెట్ వాళ్ళది ఫ్యాబ్రిక్ కండిషనర్ నేను 2-3 మంత్స్ నుంచి వాడుతున్నా. ఇది చాలా మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఉందన్నమాట. నాకు బాగా నచ్చింది, అందుకే షేర్ చేస్తున్నాను. ఇంతకుముందు కంఫర్ట్ వాడేదాన్ని. అది కూడా ఏంటంటే స్ట్రాంగ్ స్మెల్ వచ్చేది కాబట్టి లైట్గా, అంటే ఒక హాఫ్ క్యాప్ వరకు వాడేదాన్ని అనమాట. కాకపోతే హ్యాపీ ప్లానెట్ వాళ్ళది కొంచెం వేస్తే కూడా క్లోత్స్ అన్నిటికీ చాలా బాగా పడుతుంది అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అది ఒకటి నాకు బాగా నచ్చింది, అందుకే షేర్ చేస్తున్నాను. ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ కానీ ప్లాస్టిక్ ఫ్రీ. ఈ క్యాప్ తెప్పించి మిగతాదంతా కూడా కాటన్ బాక్స్ అవటం వలన చక్కగా 90% ప్లాస్టిక్ ఫ్రీ కదా. సో ఇది నాకు బాగా నచ్చింది. అండ్ ప్రీవియస్ వీడియోలో నేను షేర్ చేశా కదండి, ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించేస్తున్నానని. మెయిన్గా క్లీనర్స్ మనం ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉంటాము. హార్పిక్ అయితే నాకు తప్పట్లేదు, అది ఇలా కాటన్ బాక్స్లో వస్తే బాగుంటుందని అనిపించింది. ఏరియల్ అవి కూడా మామూలుగా డబ్బా అది ఒకసారి పర్చేస్ చేసి తర్వాత రీఫిల్ ప్యాక్స్ వాడుతున్నాను. కానీ రీఫిల్ ప్యాక్ కూడా ప్లాస్టికేనండి. అది కూడా ఇలా రీప్లేస్ చేస్తే వాళ్ళు బాగుంటుంది అని అనిపించింది. ఏదో ఒకటి మనం స్లోగా స్టార్ట్ చేస్తే నెమ్మదిగా బయట కూడా చేంజ్ వస్తుంది అని చెప్పి అనుకుంటున్నా. ఇవాళ లంచ్ బాక్స్లోకి సాంబార్ చేస్తున్నాను. ఫాస్ట్గా అయిపోతుంది. ఇదైతే నాకు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను అలారం వచ్చేసరికి 5:30కి పెట్టుకుంటే 6:15కి లేచా. ఇంకా మరి ఫాస్ట్గా అయిపోవాలి కదా. ముందు పప్పు అండ్ బియ్యము నానబెట్టేసి వెజిటబుల్స్ అవి కట్ చేసుకుంటున్నాను. ఒక పక్కన మెషిన్ వేసేసి వచ్చాను కదా, పాలు కూడా పెట్టాలి. ఎప్పుడూ కూడా వెజిటబుల్స్ అవన్నీ విడిగా ఉడకపెట్టుకొని పప్పు విడిగా ఉడకపెట్టుకుంటే ముక్కలు బాగా కనిపిస్తాయి సాంబార్లో. ఇది అందరికీ తెలిసిందే, బట్ ఎవరన్నా కొద్దిగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా వంట చేసుకుంటున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, అందుకని షేర్ చేస్తున్నాను. ములక్కాయలు కూడా ఫ్రీజ్ చేసేసి ఉంచుతా కదా, అవి ఒక 2-3 వాడుతున్నా. ఇది యాక్చువల్లీ మిక్స్డ్ వెజిటబుల్ సాంబార్ అయితే బాగుంటుంది అని అనిపించింది. చాలా రోజులైంది అనమాట ఇలా చేసుకొని. వంకాయ, బెండకాయ కూడా ఉంటే ఇంకా బాగుండేది, బట్ ఉన్న వెజిటబుల్స్ తోటి చేసేస్తున్నాను. ఎప్పుడైనా లేట్ అయిపోయింది, టైం లేదు అని అన్నప్పుడు పప్పు అండ్ వెజిటబుల్స్ కలిపి ఉడకపెట్టేస్తాను. కానీ కొద్దిగా పర్వాలా టైం ఉంది, స్లోగా కుక్ చేసుకోవచ్చు అంటే ఇలా చేస్తా. మోస్ట్లీ నాకు 7:15-7:20 కల్లా వంట అయిపోతుందండి. మరి బియాండ్ దట్ 7:30 అయితే దాటదు. ఎందుకంటే 7:30 కల్లా సిద్ధుని పంపించేయాలి అసలు యాక్చువల్లీ స్కూల్కి. సో ఆ టైంకి అంతా ఫినిష్ అయిపోయేటట్టు చూసుకుంటా. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇన్సులేటెడ్ లంచ్ బాక్స్లో ప్యాక్ చేస్తాను కదా, సో కూరలు అవన్నీ చల్లార్చాల్సిన అవసరం కూడా రాదు. అన్లెస్ అది చపాతీ కానీ ఈ పూరీలు అలాంటివి అయితే తప్ప. సమ్మర్ గురించి ఇంతకుముందు నేను చెప్తున్నాను కదా, అదేంటంటే పిల్లలకి ఖచ్చితంగా మనము మజ్జిగ ఇవ్వాలండి సమ్మర్లో. అది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ, మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ ఎప్పుడోకప్పుడు ఒక చిన్న గ్లాస్ ఇచ్చినా సరే చలవ చేస్తుంది, ఎండ దెబ్బ కొట్టకుండా ఉంటుంది. సో సిద్ధుకి ఏంటంటే మంచి ఫ్లేవర్ కోసం అని చెప్పి ఇంట్లో ఫ్రెష్ పుదీనా ఉంటుంది కదా, ఆ లీవ్స్ కొన్ని తీసుకొని క్రష్ చేసేసి మజ్జిగలో యాడ్ చేశాను. దీంట్లో కొద్దిగా జీరా పౌడర్ అండ్ ఉప్పు కూడా యాడ్ చేశాను. కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి ప్యాక్ చేస్తాను. ఇది కూడా ఇన్సులేటెడే, హాట్ అండ్ కోల్డ్ అనమాట. సో 2 విధాలుగా వాడుకోవచ్చు. పప్పు కూడా ఇట్లా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత నురుగు వస్తుంది కదా, అది తీసేసి ఆ తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేస్తాను. ఇలా అయితే మనకి గ్యాస్ రాకుండా ఉంటుంది. ఇది ఇప్పుడు నేను షేర్ చేస్తూ ఉంటాను కదా వీడియోలో, బట్ కొంతమంది అయితే కొత్తగా వింటున్నారనమాట ఇప్పుడు నేను చెప్పిన మాట. అంటే మధ్య మధ్యలో వీడియోస్ అవి మిస్ అవుతూ ఉంటారు కదా, సో అందుకని మళ్ళీ షేర్ చేస్తున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి దోశ, సో చట్నీ చేస్తున్నా. కొంచెం వాటర్ ఎక్కువైనాయి అనమాట, అందుకని అంత రన్నీగా అనిపిస్తుంది. కొబ్బరి, పుట్నాల పప్పు,
పచ్చిమిరపకాయ, ఉప్పు అంతే వేస్తా అండి. ఇంకా అందులో వేరే ఎక్స్ట్రా ఫ్రై చేయటము, లేకపోతే ఏదైనా ఫ్రై చేసినవి వేయటం అది ఏది కూడా చేయను. ఇంకా తాలింపు వేసేసుకోవడమే. సాంబార్కి కూడా తాలింపు వేసేసాను. సాంబార్ ఎప్పుడూ చూసేదే కదా, అందుకని ప్రత్యేకంగా నేనైతే చూపించలేదు. తమిళనాడులో ఒక్క వెజిటబుల్ తోటే సాంబార్ చేస్తారండి. అదేంటంటే మిక్స్డ్ వెజిటబుల్ సాంబార్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. మనకు ఆంధ్రాలో వచ్చేసరికి ఏంటంటే సాంబార్ అంటే మనం అన్ని వెజిటబుల్స్ కలిపి చేసేసుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అది చాలా కొత్తగా అనిపించింది అనమాట. ఒక్క వెజిటబులే ఎక్కువ అంటే లైక్ బెండకాయలు ఉన్నాయనుకోండి, అవే ఎక్కువ వేసేసి బెండకాయ సాంబార్ చేస్తారు. వంకాయలు కొద్దిగా ఎక్కువ వేసేసి వంకాయ సాంబార్ చేస్తారు. అది నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. పాలు కొంతమంది మంచిది కాదంటారు, కొంతమంది మంచిది అంటారు. మనందరం పాలు తాగుతానే పెరిగాం కాబట్టి నేనైతే సిద్ధుకి అస్సలు స్కిప్ చేయను. పైగా ఇప్పుడు పెరిగే స్టేజ్ కాబట్టి ఖచ్చితంగా రోజు ఇస్తున్నాను అనమాట. పాలు మజ్జిగ కంపల్సరీ ఇస్తాను మార్నింగ్ టైంలో. అంటే మజ్జిగ ప్యాక్ చేసేస్తే స్కూల్లో తాగుతాడు. తన లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయిందండి. సిద్ధు స్కూల్కి వెళ్తున్నాడు. తర్వాత కొంచెం ఫ్రీ అయ్యాను. ప్రియా సిస్టర్స్ పాటలు వింటూ ఉన్నాను కదా, త్యాగరాజ్ కీర్తనలు. వాటితో పాటు ఆ ప్లేలిస్ట్లో వయలిన్ మ్యూజిక్ ఉన్నట్టుంది, అలా ప్లే అవుతుందనమాట. ఎంత బాగుందో తెలుసా పొద్దున్నే అది వింటుంటే. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒక్కళ్ళమే కుక్ చేసుకుంటూ ఉంటాం లేదా ఇంట్లో పని చేసుకుంటాం కదా, చక్కగా అలా వింటాము. లేదా ప్లెజెంట్గా కాసేపు కళ్ళు మూసుకొని వీణ, వయలిన్ అవన్నీ పెట్టుకొని ఆడియో వింటూ ఉంటే చాలా బాగుంటుందండి. మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోయినట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా కొంతమంది లైక్ మెంటల్ పీస్ కోసం అని చెప్పి ఏదైనా స్ట్రెస్లో ఉన్న, డిప్రెషన్లో ఉన్న వీణ క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. ఇది బయట నేను కూడా కొంతమందిని చూశాను అనమాట అలా నేర్చుకునే వాళ్ళు. సో అందుకని ఒకసారి షేర్ చేస్తున్నా. మనకి ఇప్పుడు బోల్డన్ ఆడియోస్ ఉన్నాయి కాబట్టి మనం నేర్చుకోలేకపోయినా సరే అట్లీస్ట్ వినొచ్చు. స్టవ్ క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇవాళ డీప్ క్లీన్ చేద్దామని పెట్టుకున్నాను. చాలా రోజులు అయిపోయింది, ఏవో పొంగుతూ ఉంటాయి కదా మధ్య మధ్యలో. సో ఇట్లాగా పట్టేసాయి అన్నమాట. స్టీల్ బ్రజిల్స్ బ్రష్ ఒకటి తీసుకొని క్లీన్ చేస్తున్నా. ఇంతకుముందు మిస్టర్ మజిల్ స్ప్రే ఉండేది కదా, దాంతో స్ప్రే చేసి క్లీన్ చేస్తే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయేది. అయితే ఇప్పుడు అది యూజ్ చేయడం కూడా తగ్గించేసాను నేను. ఒక్క మిస్టర్ మజిలే కాదండి, ఏ కమర్షియల్ క్లీనర్ తీసుకున్నా సరే పైన ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది. అది రీసైకిల్ చేస్తామని వాళ్ళు అంటారు, బట్ వీ డోంట్ నో అది ఎక్కడికి వెళ్తుంది, ఎలా రీసైకిల్ అవుతుంది, రీసైకిల్ అయిన మెటీరియల్ తోటి ఏం తయారు చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకు తెలియదు. చాలా వరకు కూడా ల్యాండ్ ఫిల్స్కి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి అంటూ ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో ఎన్నో వీడియోస్ చూశాను. ఇప్పటికైనా మారిపోతే కష్టం కదా అని నేనైతే తగ్గించాను, అసలు మానేశాను అని చెప్పనండి. ఎందుకంటే మనకి డీప్ క్లీనింగ్కి కొన్ని ప్రోడక్ట్స్ అవసరము. సో తగ్గించుకుంటే ఒక ఇయర్లీ లైక్ సిక్స్ కొన్నామనుకోండి, 6 బాటిల్స్, మనకు వచ్చేసరికి ఏంటంటే ఒక 2 or 3 బాటిల్స్ ఇయర్ మొత్తం వాడుకునేటట్టు అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. బిట్వీన్ మనం ఏం చేయొచ్చు, డైలీ డిష్ వాష్ చేసుకునే లిక్విడ్ ఉంటుంది కదా, అదైతే కంపల్సరీ కొనుక్కోవాలి. అది ప్లాస్టిక్ అయినా ఏదైనా సరే కంపల్సరీ కొనుక్కోవాల్సిందే మనం. సో అదే వాడదాము అని చెప్పి నేనైతే ప్లాన్ చేసుకున్నా. ఎందుకంటే ఇక్కడ మనం ఒకటి చూసుకోవచ్చు, డైల్యూట్ చేసి వాడతాం కాబట్టి ఇందులో కొంచెం తీసుకొని స్టవ్ క్లీనింగ్కి, కౌంటర్ టాప్ క్లీనింగ్కి వాడుకోవచ్చు అని చెప్పి నేను అలా ప్లాన్ చేసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు వెనిగర్, బేకింగ్ సోడా అవి తీసుకున్నా సరే, బేకింగ్ సోడానేమో మామూలుగా కార్డ్బోర్డ్ బాక్స్లో వస్తుంది, బట్ వెనిగర్ వచ్చేసరికి మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్లో వస్తుంది. గ్లాస్ బాటిల్స్లో ఇంతకు ముందు వచ్చేదండి, మళ్ళీ ఇప్పుడు గ్లాస్ బాటిల్స్ అయితే వాళ్ళు ఇవ్వట్లేదు. కొన్ని చోట్ల కొన్ని దొరుకుతాయి. ఎందుకంటే ఇప్పుడు మేము ఉండే చోట మాకు ఏది అవైలబుల్గా ఉందో దాని ప్రకారం నేనైతే ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఒకేసారి నేను మార్చేయలేను కాబట్టి, ఎందుకంటే నాకు కూడా అలవాటు అయిపోయింది కదా ఒక వస్తువుతోటి క్లీన్ చేయటము అని. సో నెమ్మదిగా గ్రాడ్యువల్గా తగ్గించుకుందాము, స్లోగా ప్లాన్ చేసుకుందాము అని అనుకున్నా. అండ్ రీసెంట్గా రమారావి గారు బయో ఎంజైమ్స్ గురించి కూడా చెప్పారు. బయో ఎంజైమ్స్ ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను, కానీ అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది అసలు నేను ఎప్పుడూ వాటి గురించి పట్టించుకోలేదు. కానీ చాలా మంచి రిజల్ట్ ఉంటుందంట. మస్కిటోస్, ఈ ఫ్రూట్ ఫ్లైస్ అలాంటివి కూడా చాలా తగ్గిపోయాయి అని చెప్పి ఆవిడ అన్నారు.
సో స్లోగా అది కూడా ఒకసారి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. సిద్ధు రూమ్లో ఈ మల్టీప్లగ్ ఎక్స్టెన్షన్ బాక్స్ ఒకటి పెట్టాను. ఇది అస్తమానం పడిపోతూ ఉందన్నమాట. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇక్కడ స్టిక్ చేసేస్తా డబుల్ సైడెడ్ టేప్. ఇలా స్టిక్ చేసేసి దీని మీద ఇది పెట్టాను అని అంటే కదలకుండా ఉంటుంది. ఎందుకంటే వైర్స్ కొద్దిగా అటు ఇటు ట్యాంగిల్ అయిపోతూ ఉంటాయి కదా, దానివలన ఆ బరువుకి లాక్కొచ్చేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఇది యాక్చువల్లీ నిన్న పడిపోయింది, అటువైపు ఉండేది పడిపోయిందని చెప్పి ఇంక ఇటువైపు షిఫ్ట్ చేస్తా. ఏదో పగిలింది అని అంటున్నాడు, మరి ఇది వర్క్ చేస్తుంది ప్రస్తుతానికి. సో ఇట్లా పెట్టేసి చక్కగా కదలకుండా ఉంటుంది. ఇది సిద్ధు ల్యాప్టాపే, ఇక్కడే ఉంటుంది. అప్పుడు లాక్డౌన్ అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి కదా, అప్పుడు తీసుకున్నది. సో తనవన్నీ ఇంకా థింగ్స్ ఇక్కడే పెట్టేసుకుంటున్నాడు. ఈ మౌస్ ఒకటి చూపిస్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కొత్తగా తీసుకున్నాడు అనమాట. తన పాకెట్ మనీ తోటి కొనుక్కున్నాడు. అంటే ఆల్రెడీ ఉన్న మౌస్ పాడైపోయింది, అయితే నేను కొనుక్కుంటాను, నేను ఒకటి చూసాను అని అన్నాడు. నాకే క్యూట్గా అనిపించింది, ఎంత బాగుందో. ఇది వచ్చేసరికి యాపిల్ మౌస్ షేప్లో ఉంది, కానీ ఇలా ట్రాన్స్పరెంట్గా రావటము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. లోపల మనకి ఈ బోర్డ్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి చూడండి. స్విచ్ బోర్డ్ తీసి అక్కడ పెట్టేశాను. ఇది తను వైజాగ్ నుంచి ఇష్టంగా తెచ్చుకున్నాడు అనమాట. సబ్మెరైన్ మ్యూజియం దగ్గర బోర్డులన్నీ సోనీర్స్ ఉన్నాయి, అక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాడు. నాకు కూడా చాలా నచ్చింది. ఇవన్నీ కూడా కదలకుండా తను ఊరికే పడేసుకోకుండా కింద ఇవన్నీ కూడా స్టిక్ చేస్తా అంది. అంటే పిల్లలు హడావుల్లో అటు ఇటు ఈ ల్యాప్టాప్ అటు ఇటు జరుపుతా పడిపోతూ ఉంటాయి కదా, చాలాసార్లు వెనక పడ్డాయి, అందుకని చెప్పి స్టిక్ ఆన్ చేస్తా. ఇదైతే ఇంకా స్టిక్ చేయలేదు, ఎందుకంటే కొంచెం క్లీనింగ్కి కష్టం కదా, మళ్ళీ ఇది లైట్ వెయిట్ ప్రాబ్లం ఉండదు. సో ఇది ఇక్కడ ఉంచేసాను. సిద్ధుకి తన రూమ్ డెకరేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ మినిమం యాక్సెసరీస్ ఉంచుకోవటమే ఇష్టం అనమాట. మరీ ఇలా క్లటర్డ్గా అట్లా తనకి నచ్చదు. ఏదో కావాలని ఇక్కడ డెకరేటివ్గా పెట్టాలి అని నేను పెట్టినట్టయితే తను పెట్టుకోడండి. ఏవో కలెక్టిబుల్స్ లాగా ఉంటాయి వాళ్ళకి, పిల్లలకి. సో అవి చూస్ చేసుకుంటాడు, అంతవరకు తెచ్చి పెట్టుకుంటాడు అనమాట. అదొకటి నాకు బాగా అనిపించింది. అట్లీస్ట్ నాది రాలేదు, ఏదోటి హోమ్ డెకార్ పేరు చెప్పి నచ్చినవి అన్నీ కొనేసేయటము అట్లాగా. ఈ రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇంట్లో కొన్ని ఏవో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అన్నీ చేసుకుంటూ ఉన్నా. ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఒక 10 or 15 minutes అట్లా లై డౌన్ అయితే బాగుంటుంది. అంటే మళ్ళీ రిఫ్రెష్డ్గా అనిపిస్తుంది. యూజువల్గా నేనైతే నిద్రపోను, కానీ జస్ట్ లై డౌన్ అవుతాను. కింద పడుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సమ్మర్లో పువ్వులు ఎక్కువ నిలవ ఉండవు, త్వరగా వాడిపోతాయి, లేదా లోపలే ఆ కవర్లోనే పాడైపోతాయి కదా. సో అందుకని కొంచెం కొంచెమే తెచ్చుకుంటూ ఉంటా. ఆ తెచ్చినంత వరకు చక్కగా ఇట్లా ఓ టిష్యూ పేపర్ వేసేసి డబ్బాలో స్టోర్ చేసాము అని అంటే ఆ వీక్ మొత్తం హాయిగా వాడుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ పూలు ఉన్నాయనుకోండి, లేయర్స్ లాగా మధ్య మధ్యలో కూడా టిష్యూస్ వేస్తే ఏదైనా ఎక్సెస్ మాయిశ్చర్ ఉంటే తీసేసుకుంటూ ఉంటుంది. మిగిలిన పూరేకులన్నీ కూడా ఊర్లీలో వేసేసి బాల్కనీలో పెట్టాను. ఆఫ్టర్నూన్ అడాలసెన్స్ కానీ వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరీన్స్ కానీ ఈ రెండిట్లో ఒక సిరీస్ పెట్టుకుందాం అని చెప్పి స్టార్ట్ చేసా. ఏది బాగుంది, ఏ సిరీస్ నేను చూసాను అనేది డెఫినెట్గా కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. అడాలసెన్స్ ఏమో నెంబర్ 1లో ఉంది, అండ్ వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరీన్స్ ఏమో నెంబర్ 4లో ఉంది, నెట్ఫ్లిక్స్లో ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత సిరీస్ చూస్తూ ఉన్నా, ఈ లోపల సిద్ధు వచ్చేసాడు. స్నాక్ ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి కదా. సో ఇంతకుముందు నేను రాగి రొట్టెలు అండ్ జొన్న రొట్టెలు చేస్తూ ఉండేదాన్ని. అవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అండ్ అందరికీ తెలుసు ఈ రెసిపీ. ఇది నేను నా ఓన్గా క్యూరేట్ చేసుకున్నాను అనుకున్నా, కానీ తర్వాత మళ్ళీ ఈ రెసిపీ ఓల్డ్దే అని తెలిసింది. ఎందుకంటే అలా అంటుంది, జొన్న పిండి అండ్ రాగి పిండి మేమైతే వాడం అనమాట, మా ఇంట్లో అసలు అలవాట్లేదు.
సిద్ధు చిన్నప్పుడు ఏదైనా హెల్తీగా పెట్టాలి అని చెప్పి ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు ఈ జొన్నపిండి రాగిపిండి ఇవన్నీ కనిపించాయి. సో చపాతీ బదులు వాడుకోవచ్చు కదా అనే థాట్ వచ్చింది. అప్పటికి మల్టీగ్రెయిన్ ఫ్లోర్ అవన్నీ ఏమీ లేవండి, సిద్ధు చాలా చిన్నప్పుడు అది. సో ఏదో కొంచెం ఆనియన్స్ అవన్నీ వేసేసి దోశలాగా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నా. అలా ఈ రెసిపీ అయితే స్టార్ట్ చేశాను. ఇందులో మునగాకు వేస్తే కూడా చాలా బాగుంటుంది. జొన్నపిండి ఒక కప్ తీసుకుంటే అందులో ఒక స్మాల్ ఆనియన్, ఒక గ్రీన్ చిల్లీ ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉప్పు అండ్ జీలకర్ర కూడా వేసుకున్నా. అవసరమైతే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. మంచి టేస్ట్ని ఇచ్చేది వెల్లుల్లిపాయి. ఇది వచ్చేసరికి ఏమో మా నేబర్ షేర్ చేస్తుంది అనమాట ఈ టిప్. అంటే ఇలా రాగి రొట్టెలు నేను చేస్తాను అని చెప్పి ఒకసారి ఆ డిస్కషన్ వస్తే తను ఒకసారి నాతో షేర్ చేసింది. నువ్వేమి యాడ్ చేసావు, చాలా బాగుంది టేస్ట్ అని అడిగేసరికి వెల్లుల్లిపాయ వేస్తాను, అదే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అని చెప్పింది అనమాట. సో వెల్లుల్లిపాయ దంచేసి వేసుకోవాలి అండ్ వేడి నీళ్ళతోటి కలుపుకోవాలి. అప్పుడు రొట్టెలు మరీ విరిగిపోకుండా కొద్దిగా బాగా వస్తాయి. ఇది వచ్చేసరికి క్లాత్ మీద చేసుకోవచ్చు, లేదంటే బనానా లీఫ్ ఉంటుంది కదా దాని మీద కూడా చేసుకోవచ్చు. నేనేమో చేత్తో చేసేస్తాను, ఎందుకంటే చిన్నవి కాబట్టి నాకు ఇలా అలవాటు అయిపోయింది. వేడి నీళ్ళతోటి చక్కగా పిండినంతా కూడా కలుపుకున్న తర్వాత ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదేంటంటే ముందే పోర్షన్స్ డివైడ్ చేసుకోవడం అంతే, చేసుకోవాలి అనే రూల్ లేదు, అప్పటికప్పుడైనా ఉండలు చేసేసుకోవచ్చు. ఐరన్ ప్యాన్ తీసుకొని బాగా హీట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని దాన్ని ఫ్రై చేసేసామంటే ప్యాన్ సీజనింగ్ చేసినట్టు అనమాట. అంటే మనం ఈ రాగి రొట్టెలు అవి కాల్చేటప్పుడు అంటుకుపోకుండా ఉంటాయి. అదే అండి, ఇప్పుడు నేను జొన్న రొట్టెలు చేస్తున్నాను కదా, సో ఏదైనా సరే చపాతీ కానీ ఏదైనా ఇట్లా చేసుకున్నాము అంటే ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటాయన్నమాట. చేతిని కొద్దిగా తడి చేసుకొని ఈ విధంగా అప్పచ్చుల్లాగా చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోవచ్చు, క్లాత్ మీద అయితే పల్చగా వస్తుంది కానీ విరిగిపోతాయి. నేను చెప్పాను కదండి నా ఓన్గా చేశానని, సో అలా విరిగిపోతాయి అని చెప్పి అప్పుడే నేను ఇలా చిన్నవి చేయటం స్టార్ట్ చేశాను. తర్వాత అది ఎలా చేస్తారు క్లాత్ మీద అన్నట్టు మా నేబర్ షేర్ చేసింది అనమాట ఒకసారి. తను కూడా ఇట్లా వెల్లుల్లిపాయ వేస్ట్ చేసింది, చాలా బాగుంటుంది. నేనైతే మామూలుగా బనానా లీఫ్ మీద చేస్తూ ఉండేదాన్ని. మధ్యలో హోల్స్ పెడితే చక్కగా ఉడుకుతాయి, లేదంటే లోపల ఒక్కొక్కసారి పచ్చిగా ఉండిపోతుంది. అందుకని ఇట్లా తపాల చెక్కలకి హోల్స్ పెట్టినట్టు వీటికి కూడా హోల్స్ పెడతాము. ఇది ఆల్మోస్ట్ లైక్ తపాల చెక్కల్లాగే అండి. తపాల చెక్కలకేమో పెసరపప్పు, కారము, ఉల్లిపాయ వేస్తాము. దీనికైతే మామూలుగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర అట్లా వేస్తాను. మునగాకు వేసుకుంటే చాలా మంచిది హెల్త్కి. ప్రస్తుతం నా దగ్గర లేక వేయలేదన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి సన్న మంట మీద చాలా పేషెన్స్ తోటి కాల్చుకుంటూ ఉండాలి, అప్పుడే బాగా ఉడుకుతాయి. సరిగ్గా ఉడకలేదంటే కడుపులో నొప్పి వచ్చేస్తుంది. ఇది రాగి పిండితో, జొన్న పిండితో, సజ్జ పిండితో దేంతో అయినా చేసుకోవచ్చు, కాకపోతే కలపటము వేడి నీళ్ళతో కలుపుకోవాలి. ఇదిగోండి మా స్నాక్ జొన్న రొట్టెలు రెడీ అయిపోయాయి. సమ్మర్ కాబట్టి సిద్ధు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక జ్యూస్ ఇచ్చేస్తున్నాను. వాటర్మెలన్ అయితే వాటర్మెలన్, పైనాపిల్, ఒకరోజు ఆరెంజ్ ఇచ్చా, ఇవాళేమో బత్తాయి ఇస్తున్నాను. బత్తాయిలు ఒక్కొక్కసారి పుల్లగా ఉంటాయి కదా, ఆ పులుపు ఇది కట్ చేయడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు, షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సేమ్ లైక్ నారింజకాయ రసం మనం ఎలా చేస్తాము, మామూలుగా జ్యూస్ తీసేసి అందులో కొద్దిగా షుగర్ వేసే బదులు కొంచెం ఉప్పు వేసామని అంటే ఆ పులుపు వగరది పోతుందన్నమాట. అలాగే ఈ బత్తాయిలకు ట్రై చేద్దామని చెప్పి నేను ఈ మధ్యకాలంలో షుగర్ మానేసి ఇట్లాగే ఇస్తున్నా. చాలా బాగుంటుంది, అసలైతే పెద్ద డిఫరెన్స్ అనిపించట్లా టేస్ట్లో. అడాలసెన్స్ సిరీస్ చూడటం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ దీని గురించి నాకైతే తెలియదు, కానీ అక్కడక్కడ రీల్స్లో, షార్ట్స్లో చూసాను అనమాట. కానీ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. పిల్లలు వాళ్ళ ఎమోషన్స్ ఎలా క్యారీ చేస్తారు, ఆ ఎమోషన్స్ వలన ఎలా టర్న్ అవుతారో, అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సోషల్ మీడియా వలన అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట. సో ఎవరికైనా సరే టీనేజ్ పిల్లలు ఉంటే మాత్రం తప్పకుండా చూడండి. అంటే లైక్ మనకి కూడా తెలుస్తుంది అనమాట అసలు పిల్లల మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అనేది. బెండకాయ పులుసు చేద్దామని చెప్పి బెండకాయలు కడిగి ఉంచేసాను. తోటకూర పప్పు కోసమేమో తోటకూర కూడా కడిగి ఉంచేసాను. ఇది కొంచెం డ్రై అవుతుంది కదా, వాటర్ అంతా పోయిన తర్వాత బాక్స్లో వేసి పెట్టేసి రేపు మార్నింగ్ పప్పుకి వాడేస్తాను. కొంచెం వడిలిపోయింది ఆకు. అండ్ ఇదేమో హెన్నా రేపు పెట్టుకుందామని చెప్పి కలిపి ఉంచేసాను. ఓవర్ నైట్ ఇట్లా ఉంచేసాము అని అంటే నెక్స్ట్ డేకి మంచి కలర్ వస్తుంది. అప్పటికప్పుడు పెడితే జస్ట్ కండిషనింగ్ లాగా యూజ్ అవుతుంది.
ఆఫ్టర్ ఎ లాంగ్ టైం కొంచెం లెంగ్దీగా వ్లాగ్ పోస్ట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.